సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జైలర్ కు సీక్వెల్ రాబోతోంది. తాజాగా జైలర్ 2 అనౌన్స్మెంట్ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లోనే రజనీకాంత్ కు అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. తాజాగా రిలీజ్ చేసిన జైలర్ 2 టీజర్ చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయంటున్నారు ఫ్యాన్స్. అలాగే 2023లో వచ్చిన జైలర్ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. కొన్నాళ్లుగా హిట్ కోసం చూస్తున్న రజనీకాంత్కు ఈ సినిమా గ్రాండ్ కంబ్యాక్ అయింది. ఆల్మోస్ట్ 700 కోట్ల గ్రాస్ వసూలు చేసి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు దానికి మించి ఉండేలా ఈ సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు. రజనీకాంత్, డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో మళ్ళీ జైలర్ 2 వస్తుండడంతో అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. ఈ మూవీని సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇక జైలర్ 2 నుంచి తాజాగా వచ్చిన టీజర్ సినిమాపై మరింత హైప్ పెంచేసింది. ఇక లేటెస్ట్గా ఈ మూవీలో నందమూరి నటసింహం బాలయ్య బాబు కూడా ఫిక్స్ అయినట్టు ఓ పోస్ట్ నెట్టింట వైరల్గా మారింది. ఇప్పటికే సూపర్ స్టార్ మూవీ అంటే ఏ రేంజ్లో ఉంటుందో మనందరికీ తెలిసిందే. మరి రజనీకాంత్ సినిమాకి బాలయ్య బాబు కూడా యాడ్ అయితే ఇంకా స్పెషల్గా ఉంటుందని చెప్పాల్సిన పనే లేదంటున్నారు. మరి ఇందులో నిజమెంతుందో తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో నెటిజన్లు, ఫ్యాన్స్ ఈసారి మామూలుగా ఉండదంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక జైలర్ సినిమా 2023 ఆగస్టు 10న రిలీజ్ అయి ఘన విజయం సాధించింది. రజనీకాంత్ వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న టైంలో నెల్సన్తో సినిమా ఓకే చేసుకున్నారు. అప్పటికి బీస్ట్ వంటి ఫ్లాప్ ఇచ్చారు నెల్సన్. దీంతో రజనీకాంత్ అభిమానులు అతనితో సినిమా వద్దు అంటూ గోలగోల చేశారు. అయినప్పటికీ రజనీకాంత్ నెల్సన్కు బలంగా నమ్మారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు నెల్సన్. జైలర్లో రజనీకాంత్ రిటైర్ అయిపోయిన జైలర్ పాత్రలో చాలా హుందాగా కనిపిస్తారు. ఏజ్కి తగ్గట్టే ఆయన ఇమేజ్కి బాగా సెట్ అయింది ఆ కథ. దీంతో ఆడియన్స్ కూడా బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే ఈ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ల క్యామియోలు కూడా హైలైట్ అయ్యాయి. జైలర్ 2 అనేది జైలర్కి ప్రీక్వెల్ కాబట్టి మోహన్ లాల్, శివరాజ్ కుమార్ల పాత్రలు కూడా ఉండాలి. ఇక అది పక్కన పెడితే జైలర్ రిలీజ్ టైంలో మలయాళం నుంచి మోహన్ లాల్, కన్నడం నుంచి శివరాజ్ కుమార్ని తీసుకున్నప్పుడు టాలీవుడ్ నుంచి ఏ హీరోని తీసుకోకపోవడం ఏంటి అంటూ కొంతమంది అభిప్రాయపడ్డారు. అయితే దీనికి దర్శకుడు నెల్సన్ సునీల్ని తీసుకున్నాం కదా అంటూ సమాధానం కూడా ఇచ్చేశారు. అయితే ఆయన కామెంట్స్ తెలుగు ప్రేక్షకులకు కోపం కూడా తెప్పించాయి. అందుకే జైలర్ 2 కోసం 2 టాలీవుడ్ హీరోలను తీసుకుంటున్నట్టు టాక్. ఒక స్టార్ బాలకృష్ణ. దీనిపై నెల్సన్ ఇదివరకే హింట్ ఇచ్చారు. మరో హీరో ఎవరా అనే ఆసక్తి అందరిలోనూ కలిగింది. దానికి సమాధానంగా జగపతి బాబు, శ్రీకాంత్ల పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ రానుంది. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ 70 ఏళ్లు దాటినా ఇంకా సినిమాలు చేస్తూ అభిమానులను, ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇక జైలర్ సినిమాలో మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్, రమ్యకృష్ణ ఇలా చాలా మంది స్టార్స్తో రజనీకాంత్కు ఎలివేషన్స్ ఇస్తూ జైలర్ సినిమాను వదలగొట్టారు. ఈ సినిమా పెద్ద హిట్ అవడంతో గతంలోనే సీక్వెల్ అనౌన్స్ చేశారు. ఇక జైలర్ 2లో బాలకృష్ణ గెస్ట్ అపీరెన్స్ ఉండబోతుందని సమాచారం. గతంలో జైలర్లో అనుకున్నా కుదరలేదని చెప్పారు డైరెక్టర్. దీంతో ఈ సినిమాలో ఖచ్చితంగా బాలయ్య బాబు ఉంటాడని తెలుగు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. 2025లోనే జైలర్ 2 రిలీజ్ అవనుంది. ఇటీవల రజనీకాంత్ వెట్టయాన్ సినిమాతో రాగా అది యావరేజ్గా నిలిచింది. త్వరలో లోకేష్ కనకరాజన్ దర్శకత్వంలో కూలీ సినిమాతో వస్తున్నారు. ఈ సినిమాలో నాగార్జున గెస్ట్ రోల్ చేస్తున్నాడు. జైలర్ సినిమాలో రజనీకాంత్ జస్ట్ అలా నడిచి వస్తుంటే కూడా అదిరిపోయే ఎలివేషన్స్ ఇచ్చారు. చివర్లో జైలర్ సినిమా ఫేమస్ డైలాగ్ టైగర్గా హుకుమని అలరించారు సూపర్ స్టార్. ఇప్పుడు జైలర్ 2 టీజర్ చూస్తుంటే ఈ సినిమాలో కూడా ఎలివేషన్స్ భారీగానే ఉండబోతున్నాయని తెలుస్తోంది. జైలర్ సినిమా ఎక్కడ ఆగిందో అక్కడి నుంచే జైలర్ 2 కథ మొదలవుతుంది. టైగర్ ముత్తువేల్ పాండియన్ కథ మరింత ఉత్కంఠభరితంగా, భావోద్వేగాలతో అలరించనుంది. మొదటి సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ అందించిన అనిరుద్ రవిచందర్ ఈ సీక్వెల్కు కూడా సంగీతం అందిస్తున్నారు. అంటే పాటలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతున్నాయని అంటున్నారు. ఇటీవల సన్ పిక్చర్స్ రిలీజ్ చేసిన టీజర్ అయితే సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. టీజర్లో అనిరుద్, నెల్సన్ కూల్గా స్క్రిప్ట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అంతే ఒక్కసారిగా సీన్ మారిపోతుంది. శత్రువులను చితగ్గొడుతూ యాక్షన్ మొదలవుతుంది. సూపర్ స్టార్ రజనీకాంత్ గన్ పట్టుకొని ఎంట్రీ ఇస్తే థియేటర్లు దద్దరిల్లడం ఖాయమంటున్నారు. టీజర్ చివర్లో రజనీకాంత్ తనదైన స్టైల్లో శత్రువులను పేల్చేసే సీన్ చూస్తే విజిల్స్ వేయకుండా ఉండలేరని అంటున్నారు. టైగర్ ముత్తువేల్ పాండియన్ ఈజ్ బ్యాక్ అని గట్టిగా చెప్పొచ్చని అంటున్నారు. ఇటీవలే డాకు మహారాజ్తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న బాలకృష్ణ, రజనీకాంత్ కాంబోలో జైలర్ 2 సినిమా వస్తే గనుక సూపర్ డూపర్ హిట్ అనే కామెంట్లు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.